పేద మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్సలు ఇతర అవసరాల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా 35వ విడతలలో 48 మంది లబ్ధిదారులకు 35,37,408 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించి పలు కీలక తీర్మానాలు మహానాడులో ఆమోదించారని తెలిపారు. కార్తిక్ కుందుర్తి తిరుపతి భోగాల మండలం నాగులవరం విద్యం మాధవ్ రెడ్డి, రమేష్ రెడ్డి, నగరంతి మండలం కేకేకుంట అమిత వీరబాబు, అంబటి రమేష్, అమిత వీరబాబు, భోగాల మండలం జేపీ గూడూరు, దలియా తలకాయల సీరయ్య, అల్లూరు మండలం వెస్ట్ గోగులపల్లి అన్నాయి పట్టు శ్రీనివాసులు, వై మురళి, కావలూరులో తాళపాలెం దాసరి పద్మ, కోసూరు వెంకటేశ్వర్లు, మనోహర్, భోగోలు మండలం జప్పి గూడూరు ఎర్రం పద్మజ, ఎర్ర వెంకటేశ్వర రెడ్డి, జల్లంకి మండలం అన్నవరం బెల్లంకొండ సరోజనమ్మ, కావలూరు అన్నగారిపాలెం చీకుర్తి ప్రభావతి, పులి సుధాకర్, కావలి టౌన్ 32వ వార్డు మన్నం వసంతమ్మ, చిట్టిబాబు, 33వ వార్డు 33వ వార్డు ఉంటారండి. నగరంతి మండలం అనంతపురం కూరపరెడ్డి వినయ్ కుమార్ గారికి అల్వాసి మన రోజులు 4,32,4,03,265 రూపాయలు ఇచ్చాము. అలాగే నగరంతి మండలం కేకేకుంటకు సంబంధించిన కోమూరు రవీంద్ర రెడ్డి బాబుకి అల్వాసి మన రోజులు 2,01,830. కావలి టౌన్ 8వ వార్డు షేక్ ఫైజునిసా బేగం, అమర్ బాబు, చెప్పే అందరికి పిలిచినప్పుడు రావాలండి. 8వ వార్డు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే రండి. కావలి టౌన్ 4వ వార్డు డేగా వెంకటరత్నం, ద్రోణ వెంకటరావు రెఫరెన్స్ వార్డు సభ్యులు ఉంటే రండి. కొద్దిగా కావలి రోజులు చౌదరిపాలెం పోతిరేని రంతుల్లా సమ్మ, రామ తులసమ్మ, సారీ రాంబాబు గారు, గోరెంట్ల రాంబాబు గారు, రామేశ్వరం
శ్రీమతి ఉమామహేశ్వరరావు. నార్త్ బాపూర్ గుమ్మడి వెంకటేశ్వర్లు అల్లూరు మండల్ సుధాకర్ రెడ్డి గారు రెఫరెన్స్. ఎలమంచిపాడు షేక్ కాశిం బాషా తగదర్తి. కావలూరు రుద్రకోట బుగ్లా భారతి పేరం రవి. కావలి టౌన్ 1వ వార్డు పెండేటి రామయ్య పెండేటి రామయ్య, కొండ వెంకట్రావు, గద్దె నాగార్జున. ఫోటో అల్లూరు మండల్ పురిని గండవరపు రాధమ్మ, ఎందేటి హరి రెఫరెన్స్. కావలి రూరల్ పెదపట్టపాలెం వాయిల రమణమ్మ, కావేరి సురేష్. భోగాల్ మండల్ విఎన్ఆర్ పేట్ ఆంతోనియా రామ్జా రాజవాణి. రమణారెడ్డి గారు. ఎస్జీవి కట్రిక చేరెడ్డి విజయలక్ష్మి భోగాల్ మండల్. సిఎస్ కృష్ణారెడ్డి గారు. కావలి టౌన్ 3వ వార్డు పుష్పాల రామయ్య, దేవరాజ్ సురేష్. భోగల్ మండల్ ఉమామేశ్వరపురం దామవరపు ప్రబోధ. భోగల్ మండలం జేపీ గూడూరు దాస రజత్తయ్య, బండ్ల వేణు రెఫరెన్స్. నైరుతి మండలం ఎల్లిపోడు పోతినేని విజయలక్ష్మి వెంకటరత్నం రెఫరెన్స్. కావలి టౌన్ 11వ వార్డు బద్దల వెంకటరత్నమ్మ. భోగల్ మండలం ఎస్వి పాలెం దాసరి సీరయ్య ఆదిశేష రెఫరెన్స్. కావలి టౌన్ 31వ వార్డు దేవర సుబ్బరామయ్య గంగినాయుడు. కావలి టౌన్ 3వ వార్డు శాతాల నాగలక్ష్మి.
మీరేనా ఆధార్ కార్డు ఉంటుందమ్మా ఆధార్ కార్డు సెల్ ఫోన్ ఉంటుంది అందరూ రండి నారాజు శివశంకర్ రావు చనిపోయిన కమల్ కావలి టౌన్ రండి మూడో వార్డు అందరూ రండమ్మా ఎవరు రెఫరెన్స్ ఇచ్చిన అందరూ రావచ్చు ఇబ్బంది రండి వత్తూరు సీనయ్య కోసుకుంటపాలెం దాగతి మండలం సురేష్ రెఫరెన్స్ షేక్ సన్నాని భోగోలు మండలి కోడదిన్నె ఆవుల వెంకట సుబ్బయ్య ప్రసన్న రెఫరెన్స్ భోగోలు మండలం కోడదిన్నె ఆవుల వెంకట సుబ్బయ్య ప్రసన్న కావేరి టౌన్ 40వ వార్డు షేక్ అఫ్రీన్ షేక్ రఫీ గారు కావేరి టౌన్ 7వ వార్డు పొద్దుకూరి శేషమ్మ మోగ సురేష్ కావేరి టౌన్ 15వ వార్డు సురక రమేష్ పెట్టుకుంట వెంకట్రావు పరిశీలించి దగ్గరుండి ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా శాంక్షన్ అయ్యే విధంగా మనకు అందిస్తున్నటువంటి మన నాయకులు కావ్య కృష్ణారెడ్డి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించినటువంటి మహానాడు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి వాటి మీద సవీరమైనటువంటి చర్చని మహానాడులో చర్చించి ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా ఆమోదించి పేద పడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తున్న విధి విధానాల మీద తెలుగుదేశం కార్యకర్తలు నడుచుకునే నడవడిక మీద దిశాదశ చూపినటువంటి అభివృద్ధి ప్రదాత జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించి నూతన టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మహానాడు వర్చువల్ గా నిర్వహించడంలో కూడా సక్సెస్ చేసినటువంటి మన ప్రీతం నేత భవిష్యత్ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా మహానాడును దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన కావలిలో 12 క్లస్టర్స్ లో క్లస్టర్ ఇన్ఛార్జీలు క్లస్టర్లు మండల పార్టీ అధ్యక్షులు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా 12 క్లస్టర్స్ లోనూ మహానాడుని ఘనంగా నిర్వహించి పార్టీ ఎడల తెలుగు ప్రజల ఎడల కావలి నియోజకవర్గ కార్యకర్తల నిబద్ధతను క్రమశిక్షణను అందరికీ ఆదర్శంగా తీసుకునే విధంగా నిర్వహించిన క్లస్టర్ ఇన్ఛార్జీలు చేసే విధంగా మన కార్యాచరణ ఉండే విధంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో తెలుగుదేశం పార్టీ యొక్క క్రియాశీలక బాధ్యతను ప్రజలు గుర్తించే విధంగా మనం ప్రతి సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా మన కావలి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నిన్నటి మహానాడుతో కావలి ప్రజానీకానికి తెలియజేశాం. మనందరం కూడా ఈ ఒక్క సంవత్సరం మళ్ళా మహానాడు లోపల ఈ మహానాడులో తీసుకున్న తీర్మానాలన్నింటినీ కూడా అమలు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వానికి మన తెలుగుదేశం పార్టీకి మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
అదేవిధంగా భవిష్యత్ నాడైన శ్రీ నారా లోకేష్ బాబు గారికి మంచి పేరు తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేద్దామని, అదేవిధంగా కావాలని అభివృద్ధి పరుస్తున్నటువంటి తరుణంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపున అందరికీ ప్రజలకు చేరవేస్తూనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో కావలి తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా మనం ఎంతో కొంత వాళ్ళకి వృత్తి ఏర్పాటు చేసేటువంటి దానికి నాంది పలికి 23 నెలలు పూర్తయినటువంటి ఈ కాలంలో దాదాపు 1700 అప్లికేషన్లు ఈ రోజుకి రావటం, అంటే దాదాపు రోజుకు 3 యావరేజ్ మీద 3 అప్లికేషన్లు, రోజుకి 3 సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేయటం. అందులో ఈ రోజున 1188 మందికి ఇప్పటికే 9,67,00,000 రూపాయలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. ఈ రోజున 48 మందికి 35 లక్షల రూపాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. 23 నెలల కాలం పూర్తయితే 35 సార్లు పంచామంటే 20 రోజులకు ఒకసారి యావరేజ్ గా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అడిగిందే తరువుగా ప్రతి ఒక్కటి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా బాబురావు కోరు